चला जमा अड़िगा करंट ओके సార్ చూడండి ఎందుకు ఊరికే చాలు లాగా నరేష్ నరేష్ ఒక పక్క నుండి ఇచ్చేయి నరేష్ నరేష్ అన్న బుక్ ఇచ్చట్లా నరేష్ నరేష్ సైడ్ సైడ్ డైరెక్ట్ మీరు బాగుంది लक्ष्मी वेंकटेश्वर स्वामी लक्ष्मी वेंकटेश्वर स्वामी ध्रुवंदे राजा वरुणो ध्रुवंदे वो पुरास्पदः ध्रुवंदे इंद्रश्चाग्निर्जुरास्तुंदारयनान्
అదే నిమిషంలో ఏమో రాసినామని మేము అనుకో సార్ కొంచెం ఇట్లా అందరూ విడిగా తిరిగారు సార్ అందరూ సిఎస్ ఆధ్వర్యంలో 18,80,000 అంచనాతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది. దీని ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన శాసనసభ్యులు గారు ఎన్ వెంకయ్యగౌడ్ గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ వాసన్న గారు, ఈసీబీ చైర్మన్ రెడ్డమ్మ గారు, సిఇఓ మనోహర్ గౌడ్ గారు, పిఎస్సిఎస్ ప్రెసిడెంట్ రఘు గారు, ఇచ్చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ రెడ్డి గారికి, అందరు నాయకులకి కూడా పేరు పేరున వందనాలు. హాస్పిటల్ కమిటీ అధ్యక్షులు, అదేవిధంగా రూరల్ ప్రెసిడెంట్ బాలాజీ గారు, పలంనేరు మున్సిపల్ చైర్మన్ చాముండేశ్వరి సుధాకర్ గారు, అందరికీ కూడా పేరు పేరున వందనాలు. జిల్లాలో ఈరోజు పలంనేరు ప్రాథమిక వ్యవసాయ సహకారంతో పాటు బయప్పగారిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉంది. మీ అందరికీ తెలుసు, గత 4 నెలల ముందు అక్కడ సింగిల్ విండో తరఫున పెట్రోల్ బంక్ కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పలంనేరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో షాపింగ్ కాంప్లెక్స్తో పాటు వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ దినదినాభివృద్ధి చేస్తూ ఈరోజు చిత్తూరు జిల్లా సెంట్రల్ బ్యాంకు గతంలో 2019 వరకు 980 కోట్లు టర్నోవర్ ఉంటే ఈ రోజుకి ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వాళ్ళ సహకారంతో చిత్తూరు జిల్లా సెంట్రల్ బ్యాంక్ ఈరోజు 2,600 కోట్ల టర్నోవర్కు చేరుకుంది. ఇదంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల మీద, కేంద్ర సహకార బ్యాంకు మీద చూపిస్తున్న అభిమానమే తప్ప వేరొకటి లేదు. గతంలో ఏ ప్రభుత్వం కూడా సహకార సంఘం మీద ఇంత మక్కువ చూపించింది మేమైతే మాకు తెలియదు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, జిల్లా పెద్ద అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మా వ్యాపార అభివృద్ధికి సహకరించిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఈరోజు ఏదైతే డిసిసి బ్యాంక్ ఫైనాన్స్ ద్వారా పిఎస్సిఎస్ చైర్మన్ అయినటువంటి రగన్ గారి ఆధ్వర్యంలో చైర్మన్ గారు రెడ్డమ్మక్క గారు ఫైనాన్స్ చేపిస్తే మన సింగిల్ విండో చైర్మన్ గారు రగన్ గారు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి గత 35 సంవత్సరాలుగా ఈ స్థలం సింగిల్ విండో స్థలమైనా ఏ అభివృద్ధికి నోచుకోకుండా అట్లే ఉంటే మన ప్రభుత్వంలో ఈనాడు దాదాపు 19 లక్షల వరకు 18,80,000 డబ్బులు ఖర్చు పెట్టి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. అదేవిధంగా దీనికి కావాల్సినటువంటి కాంపౌండ్ అంతా కూడా వేసి, ఏదైతే మీరందరూ కూడా గమనించాలి, ఇంతకుముందు మన కృష్ణమూర్తి అన్న గారు చెప్పినట్టుగా గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి అభివృద్ధి ఏమి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి ఏమి అని ప్రజలందరూ కూడా మీ కళ్ళ ముందే ఉంది, మీ గ్రామ స్థాయిలోనే ఉంది. మీరు ఎక్కడికో వేరే జిల్లాకో
లేదా వేరే ప్రాంతానికి పోయి చూడాల్సిన అవసరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, మీ ఇంటి ముందరే ఉంది. ప్రజలందరూ కూడా ప్రజలారా మీరు గుర్తించాలి. గత ప్రభుత్వాల్లో ఎవరూ చేయలేనటువంటి అభివృద్ధి సంక్షేమం కేవలం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే చేయగలిగారు. అది కూడా ప్రజలు గ్రహించి రానున్న ఎన్నికల్లో మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా ప్రతి మీటింగ్లో చెప్పారు, మీకు మంచి జరిగింటేనే నన్ను ఆశీర్వదించండి, నాకు ఓటేయండి అని. కాబట్టి మీకు అందరికీ కూడా మంచి జరిగిందని మేము నమ్ముతున్నాం. మీరందరూ కూడా మళ్ళీ మమ్మల్ని అంతా కూడా ఆశీర్వదించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాలి, స్థానికంగా ఇక్కడ మమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించాలని నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటాను. అభివృద్ధి అంటే అభివృద్ధికి చిహ్నం వచ్చి 92లో ఇక్కడ సింగిల్ విండో భవనం స్థాపించాం. 92లో అప్పటి సింగిల్ విండో అధ్యక్షుడు వేణు గారు, అప్పటి కోఆపరేటివ్ మంత్రి చెంగారెడ్డి గారు, ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ వచ్చి రాజమల్లారెడ్డి గారు. ప్రభుత్వంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతాయనే దానికి ఒక ఉదాహరణ, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు కానీ సహకార వ్యవస్థని బలోపేతం చేసినటువంటి దాఖలాలు లేవు. అప్పట్లో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, అటు తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడే గౌరవ పెద్దలు కృష్ణమూర్తి గారు చెప్పారు, ఏదైతే ఈ సహకార వ్యవస్థ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయి మూసేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మనకు ఈ ఏదైతే రుణాలు మాఫీ చేసి దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం 900 కోట్లు ఇచ్చి ఆదుకోవడం జరిగింది. అలాగే కేంద్రంలో కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ సహకార వ్యవస్థను పూర్తిగా ఆదుకోవడం జరిగింది. అటు తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో రైతాంగానికి కావాల్సినటువంటి అన్ని వ్యవస్థలను బలోపేతం చేస్తూ ఒక పక్క సహకార వ్యవస్థ, ఒక పక్క ఆర్బీకే వ్యవస్థ, ఈరోజు ఒక పక్క అమూల్ డైరీ, ఇవన్నీ కూడా 3 కేంద్రీకృతమై సహకార బ్యాంక్ సహాయంతో ముందుకు వెళ్తున్నాయి. ఈరోజు అమూల్ డైరీ జగనన్న పాలు వెలువ కార్యక్రమం అయితే ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో మొట్టమొదటి ప్రారంభించాం. దానికి సెంట్రల్ బ్యాంకుని టైఅప్ చేసి ప్రతి రైతుకు కూడా పాలు పోసేటువంటి రైతు ఎవరైనా కానీ మొదట పాలు పోసిన రోజే 30,000 ఇచ్చేటువంటి కార్యక్రమం, ఆ 30,000 కట్టి లేదా 15 దినాల తర్వాత 50,000 ఇచ్చేటువంటి కార్యక్రమం, ఆ 50,000 తీరితే 3 లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమం సెంట్రల్ బ్యాంక్ ద్వారా జరుగుతోంది. ఇలాంటి అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం, రైతు కష్టజీవుల కోసం తీసుకెళ్తున్నారు. ఈ సహకార వ్యవస్థను ఇలాగే బలోపేతంగా ఉండాలి, ముందుకు సాగాలి, మీరందరూ బాగుండాలి. రైతు సోదరులందరూ కూడా పచ్చని పొలాలతో, పంటలతో, పాడి పరిశ్రమతో ముందుకు పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మనకు రావాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.